హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ అరుణ్. చెప్పినా కదా జిమ్ స్టార్ట్ చేస్తున్నామని. సో ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్ చేయాలి, రెగ్యులర్గా జిమ్కి పోవాలి. 6 months ఛాలెంజ్ తీసుకున్న, 6 monthsలో బాడీ చేంజ్ చేసి చూపెడతా అని. సో చూద్దాం 6 months దాకా మన బాడీ ఎంత అయిపోతుందో. నిన్ననే జిమ్ ఫీజు అయితే పే చేసేసినాం 6,000 స్కార్పియోలా. సో ఈరోజు నుంచి రెగ్యులర్ జిమ్కి పోవాలి, పోక తప్పదు. మళ్ళీ నైట్ 1 hour బాక్సింగ్కి పోవాలి, పోక తప్పదు. సో చూద్దాం ఎట్లా అవ్వబోతున్నాం మనం. సో లెట్స్ మీట్ యూ ఇన్ జిమ్ గాయ్స్. ద జిమ్ వచ్చేసి స్కార్పియో ఫిట్నెస్ ప్రో. వచ్చేసి నా వెయిట్ చూసుకోండి ఇప్పుడే. స్టాండ్ లేనందుకు బుద్ధార్థం అయితే మీ అమ్మ ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు. సో మన వర్కౌట్ వచ్చేసి జనరల్ మొత్తం అన్నీ కొట్టుమన్నాడు ఫస్ట్ డే కదా. అట్లా అని జనరల్లో ఫస్ట్ వచ్చేసి నేను చెస్ట్ బార్ మీరు అమ్మ స్టాండ్ లేని వల్ల లీడర్నో పెట్టాల్సి తీసుకుంటుంది. గాయ్స్ వచ్చేసింది మనకు బాడీ. ఖాళీ చూస్తారు కదా, ఒక్కరోజు జిమ్కి పోయి మాకి గిరిగిరి ఇంత డెవలప్ అయిపోయినాం. సో గాయ్స్ కాలేజ్కి బయలుదేరినాం. ఈరోజు రాజేష్ గాడు ఏదో వీడియో షూట్ చేద్దామన్నాడు. లెట్స్ సీ ఆడికి పోయి ఆడే వీడియో చేస్తాడో చూద్దాం. అంత నేను చేతం కాదు, కాకపోతే చూద్దాం ఆడు ఏం చేస్తాడు ఈరోజు. చిలాంటి వచ్చిండు, బండి కావాలి బండి కావాలి బండి కావాలి, ఏదో షూట్ తీస్తా బ్లాగ్ తీస్తా షూట్ తీస్తా బ్లాగ్ తీస్తా. ఎంట్రీ కొట్టాను కొట్టేసిన నేను. అయిపోయింది రా బై ఎంట్రీ కొట్టే ఏం లేదు. హీరో నాని ఐస్ జూమ్ చేసి లిప్స్ జూమ్ చేసి పోయినట్ట. లెట్స్ గో. ఇక్కడ నుంచే మనం సో విల్ మీట్ యూ ఆఫ్టర్ షూట్. సో కీప్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్ ఆఫ్ అరుణ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిలాంజోడికి వచ్చేసింది గాయ్స్. సిగరెట్లు కొడతాం, బిఆర్ లాంచ్ కొడుతుంది గాయ్స్. ఏం చేయడం తెలుసా, అది బంద్ చేసేయరా, నేను చేయరా. బాయ్ హాయ్ బోలో, హాయ్ బోలో. బోలో జుబా కేసరి గాయ్స్. ఇలాంటి లంచ్ కలుస్తున్నారు గాయ్స్. వీళ్ళందరూ ఏం ఫ్రెండ్సే, మొట్ట ఫ్రెండ్స్ వాళ్ళు. ఎవరు కూడా తెలియదు. సిగరెట్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బ్యాచ్ వీళ్ళకి టైప్. అదే మా అమ్మ నేను చెప్పేది నువ్వు. ప్రాసెస్ ఏంటంటే చలి వేయడం ఎంత కామన్, ఇది రావడం కూడా అంతే కామన్. ఇప్పుడు మనం ఈ కొడుకు అప్పటి నుంచి వస్తుంది అని మొత్తుకుంటుండవు. ఈడ మేదీపట్నం, ఈడ బొంగ ఎడబోయాలో అర్థం కాదు. కాలేజ్కి పోదామంటే మళ్ళీ పీటీ పట్టుకుంటే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వీడు ఒక హాస్టల్లో పోయి వస్తాడు. మనోడు నాకు డేర్ ఇచ్చిండు. ఏంటంటే ఎవరిదో తెలియదు, హాస్టల్లో పోయి స్విచ్ చేసేసి రావాలి, నేను తీసుకున్నా చేసి వస్తాను. వీడు ఎంత ధైర్యంగా చేస్తాడు. అరే పోనీ ఆ హాస్టల్ లెవెల్లో తెలుసా, ఆ హాస్టల్ లెవెల్లో తెలుసా. మనకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయాలి అంతే గాయ్స్. చూపి హాస్టల్ గల్లీ ఆడ బిహారీ కొడుకు పట్టుకొని కోసి దిగాలట. గల్లీ ఫ్రెండ్ గల్లీ కాదా, వందో తెలియదు గల్లీ, వందో తెలియదు హాస్టల్. రైట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఏడారా ఇక అమ్మ పోయిరా పో. డేర్ నేను నీకు ఇచ్చిన, నువ్వు పోయి చేసి నాకు వచ్చి వస్తా, నీకు వస్తున్నాయి. పట్టుకోపోయి తీసుకోవాలి బాత్రూమ్ లో గిట్ట నువ్వే తీసుకో. ఫ్రంట్
ఇది హాస్టల్ వెళ్ళాలి గాయస్, పోతున్నాం. హాస్టల్ ఇక్కడ ఫోన్ నేను ఫోన్ తీసుకుని రావాడెందుకు ఎవరిదో ఒకటి తెలియదు, పోతున్నాం అంతే. ఎట్లున్నా ఒకటే బాత్రూమ్ కూడా అట్లా చేస్తున్నావు. అయిపోయింది సెట్. డేర్ అట్లుంటుంది మనతో. అరుణ్ గారు ఇచ్చి మనం చేసేసినాం. అయిపోయింది గాయస్, పోతున్నాం. ఇగో అరుణ్ గారికి రాలేదంట, నాకు ఒక్కరికి వచ్చింది, నేను పోసేసిన. ఇగో పోతున్నాం. ఎవరిదో ఏమో తెలియదు హాస్టల్. ఇగో బాయ్ అరుణ్ డనా? సిగ్గులే ఎదురా పక్క బాత్రూంలో చూడడానికి. పక్క బాత్రూమ్ కాదు, ఇవ్వద్దు, అది తెలియదు ఇక్కడ. అయిపోయింది గాయస్. అరుణ్ ఏమని చెప్తా దానికి చెప్, ఎవడో తెలియదు గాయస్. डरने से क्या फायदा है? एक दिन ना एक दिन किसी को सबको मरना है. वाह क्या क्या अब इससे अब इनके हाथ से मरना होता तो సో రాజేష్ గారు డేర్ చేసేసింది అమ్మ. చాలా సింపుల్ ఇచ్చిన అనిపించింది నాకు ఎందుకో. ఏదో చేస్తా పీకేస్తా అంటే నిజంగానే చేసి తగ్గిండు. సో చూద్దాం నెక్స్ట్ టైంలో. అట్లుంటే రాజేష్ అంటే. ఇప్పుడు కాలేజ్కి పోకూడదా మనం? లేదు కాలేజ్ ఈరోజు వీడియోలు కొట్టాలి అంతే. మేము ఏమంటాం, కంటెంట్ కోసం అని కాలేజ్లో బంగ్ కొడుతున్నాం కానీ రీచ్ వస్తలేదు. రీచ్ ఓకే బ్రో, నువ్వు రా బ్రో, మనం చేద్దాం బ్రో. లైఫ్లో ఎప్పుడు బస్ వెనకాల పోరిన వెనకాల ఎప్పుడు పడకూడదు, ఇది గుర్తు పెట్టుకోరు. మరి ఓహో, ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజ్ బంగ్ కొట్టినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కంటెంట్ కోసం నువ్వు, ఫ్యాన్స్ కోసం నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ అమ్మాయి వచ్చినా ఆమెకి ఏం అడగాలంటే పైసలు కాదు అబ్బాయి, ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఎవడ గమ్మత్తుగా కనిపిస్తారు అబ్బాయి, దానికి ఏదైనా చేసి కన్విన్స్ చేసి ఏం అడుగుతామంటే, అన్నా కాలేజ్కి వచ్చిన బస్ పాస్ ఉన్నది వినుబే, నువ్వు కాలేజ్లో బ్యాగ్ మర్చిపోయినా, నా బస్ పాస్ దాంట్లోనే ఉంది, నా కాలేజ్లో రాణిస్తలేరు. అమ్మాయి నమ్మరు, నేను చెప్పేది ఏమంటున్నా, నేను హాస్టల్లో దోలాడుకొని సిల్లిగా డేర్ ఇచ్చేది నేను చెప్పినట్టుగా సిల్లిగా అట్లా కాదు. హాస్టల్ దోలాడు యూస్టల్ నంబర్ నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడద్దు బామర్దా. నేను చెప్తా విను, కాలేజ్లో బ్యాగ్ పెట్టేసిన, బస్ పాస్ నాది లోపట్నే ఉంది, సో నాకు ఒక 50 రూపాయలు కావాలి, ఇంటికి వెళ్ళిపోతాను నేను అని చెప్పు. ఇప్పుడు నా కాలేజ్లో రాణిస్తలేను అని చెప్పు, అంతే. నువ్వు ఏమైనా గుద్ద తెంగించుకో, ఎవడైనా వస్తాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. కాలేజ్లో రాణిస్తారని చెప్పు. కాలేజీలకి నన్ను పంపించేసారు, నాకు ఒక 50 రూపీస్ వాళ్ళ ఇంటికి పోతానని చెప్పాలి. నువ్వు చూసుకుంటా. అరే అంకుల్ జీ జర రుకోనా. మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. నన్ను కాలేజీలకి పంపించేసారు, ఒక 50 రూపీస్ కావాలి, ఇంటికి పోతాను. నా దగ్గర ఇప్పుడే వస్తున్నాను కదా. జర ఇప్పుడే కాలేజీలకి పంపించేసారు, ఏదో చిల్లర పని చేస్తే జర ఒక 50 రూపాయలు ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాం. నాకు ఫోన్ పే చేస్తున్నా. ఫోన్ పే కాదండి, అసలు ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేవు. జర నేను 50 ఇస్తే ఎట్లా అప్ప మరి? నీకు రేపు ఇస్తాం. నంబర్ చెప్పు. నెంబర్ చేస్తావా? రీఛార్జ్ చేస్తావా? రీఛార్జ్ చేయి. రీఛార్జ్ నీ నంబర్ చెప్పు. మరి 50 చెప్పాలంటే మరి నేను ఎట్లా అడగాలి నీకు 50 మళ్ళీ? నా నెంబర్ ఇస్తే నాకు అడుగుతావా? ఏ
ఇదే కావాలి మరి, నువ్వు పైసలు ఆడుతుంది వేరే నెంబర్ తీసుకోవాలి. నాదే కలుస్తలే లేదు మరి. సరే హలో హలో అంకుల్ ఇస్తున్నా రేపు తీసుకో మళ్ళా ఆడు ఇస్తారా నమ్మకం ఉందా అంకుల్? ఊరు బయట ఇస్తే ఇవన్నీ ఇలా మా పిల్లలతో సమానం అన్నది. ఇచ్చాడు. థ్యాంక్ యూ అంకుల్. మేము ఒక వీడియో ఇస్తున్నాం అంతే. ఇస్తారా గారు అనుకున్నాం, ఇచ్చారు. మేము చూస్తుంటాం, మీరు ఎన్నో ఉంటారుగా. సబ్స్క్రైబ్ చేయమని చెప్పిండు మా ఛానల్కి. చెప్పు ఏం మీ పేరు చెప్పరా? లైఫ్ ఆఫ్ అరుణ్. లైఫ్ ఆఫ్ అరుణ్ చెప్పంకుల్. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ అరుణ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ అరుణ్. రైట్. అంకుల్ మామిడికాయ బిజినెస్ పెట్టి జొమాటో టీషర్ట్ వేసాను. రోజంతా రెండు టమాటాలు ఎవరో అడిగితే అరుణ్ గారిని నిలబెట్టిన నాటకాలు చేస్తుండు కొడుకు. నేను పోతే అది చేస్తుండు. ఇప్పుడు అంత దింపిన బరీలకి. చూద్దాం అది ఏం చేస్తాడు. దోమలు కొట్టరా, దోమలు కొట్టున్నాయి, కొట్టరా. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మనం ఏంద్ర అండి లెంకల పడ్డాం. అవ్వలు దొరక బతరగాలం. అంటే ఎవరు రావు, పెద్ద మనిషి. అంటే అంటే నమస్తే అంటే నేను ఊరి నుంచి వచ్చిన అంటే వీడికి హాస్టల్ చూసుకుందామని వచ్చిన. కాలేజ్లో అడ్మిషన్ దొరికింది పుల్లారెడ్డి కాలేజ్లో. అయితే ఆడికి వచ్చి కొంచెం అంటే ఇప్పుడు రాకమన్నారు, నాకు రేపు రమ్మన్నారు. అయితే నేను హాస్టల్ నుంచి ఒక దగ్గర నుంచి వచ్చేసిన హాస్టల్కి. ఆ పేరు కూడా తెలియదు, నాకు కరెక్ట్ లొకేషన్ పెడతానన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఆడికి పోవాలంటే నాకు 150 కావాలి. అన్న దగ్గర నేను తెచ్చుకోలేదు. నా ఫోన్ కూడా నడుస్తలేదు. మీ దగ్గర 50 ఉంటే ఇస్తారా? నేను మళ్ళీ మీకు ఫోన్పే కొడతాను. ఆంటీ ఎవరికి అడుగుతారా? ఆంటీ అడిగిస్తారా? ఆంటీ ఏమో అనుకోకుండా ఆంటీ. నేను ఇచ్చేస్తాను మళ్ళీ మీకు ఫోన్పే కొట్టేస్తా. ఎవరి దగ్గర అడిగిస్తారా ఆంటీ? అయ్యో ఏం వద్దులేనండి మా దాన్ని నేను చూసుకుంటాలేనండి. అవునా అండి? అంటే థ్యాంక్ యూ అండి. నేను ఏం చేస్తాలే, సోషల్ మీడియా చేస్తాను. నేను వీడియో తీస్తుండే. అదే ఏం లేదండి, అంటే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తున్నామని చేసిన. అంటే ఇట్లా సాయం చేస్తారా లేదా అని. మీరు సాయం చేసారు, కెమెరా ఉంది ఇంకా ఏమనుకుంటుంది. సారీ, హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, హెల్ప్ చేసినట్టు. ఆంటీ దగ్గర లేకపోయినా అంటే అట్లా చేయాలా? అంటే పైసలు తీయడానికి తీసుకో. ఏం చేద్దాం అనుకున్నా? ఏం చేద్దాం అనుకోరా? ఎవరి దగ్గర? అంటే వీళ్ళు నమ్మిరా? ఇట్లుంటే ఎట్లా నమ్మిరా అంటే గలీజ్ గాని? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అట్లా అంటావా? ఏమని చెప్పింది? నమ్మిచ్చిందా? నేను అదే అంటే భయపడి వెళ్ళిపోతుందేమో మా పర్సనాలిటీ చూసి అని చెప్పి అనుకుంటున్నా. అంటే అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎనుగులాక్కుండా కదా అంటే మావాడు. అట్లేం లేదా? నమ్మిరా? ఇట్లాంటి వాళ్ళని నమ్మకుండా అంటే గలీజ్ గాళ్ళు ఉన్నారు బయట. వర్షంలో అటు ఇటు తడిచి ఈ రోజుతో సమాప్తం. సకా ఎవడైనా కాలేజ్కి పొద్దున పోతాగా, నేను మధ్యాహ్నం పోతున్నా. వా సరే ఇప్పుడు కాలేజ్కి పోయి ఒక క్లాస్ అయినా ఇన్నాం రా పోనీ. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే పీరియడ్కి అటెండెన్స్ ఉంటుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అవు అయినా మనం అరే అటెండెన్స్ గారితో మాట్లాడినాం కదా. ఇప్పటి నుంచి నాకు రోజు కాలేజ్కి పోకపోయినా మనకు అటెండెన్స్ పడుతుంది. గాయస్ థ్యాంక్స్ ఫర్ దట్ బాయ్. మనకి ఏమంటారు అటెండెన్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్.
సో ఇప్పుడు క్లాస్లో పోయి ఒక క్లాస్ 2 క్లాస్ అటెండెన్స్ వేయించుకొని ఆడ నుంచి లెట్స్ గో. బాబు రాజేష్ హాయ్. ఆంటీలతో మంచిగా అడిగినావు ఈరోజు. ఈయన పేరేం బెట? ఆంటీ బాయ్ రాజేష్. ఎట్లుందిరా పేరు? ఆంటీ బాయ్ రాజేష్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ సూన్. కీప్ వాచింగ్ లైఫ్ ఆఫ్ ఫర్. సో ఈ రోజుతో వీడియో సమాప్తం. ఇకపై సెలవు. సైన్ విత్ టైసన్ బాయ్. Sign up with Life of Arun. Keep watching Life of Arun and mention, like, share and subscribe my channel guys. Tada, bye bye, see you in next. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.